పోలవరంపై రోతపత్రం, మద్యంపై రోతపత్రం, ఇసుకపై రోతపత్రం, శాంతి భద్రతలపై రోతపత్రం, ఆర్థిక పరిస్థితిపై రోతపత్రం, ఇలా రోజుకో రోతపత్రం విడుదల చేస్తున్నారు. ఏంటబ్బా అనుకున్నారు ప్రజలు. కానీ భయ్యా, ఈరోజు జగన్ మీడియా ముందుకు రాకపోయి ఉంటే ఈ రోతపత్రాల అసలు రంగు బయటపడేది కాదు భయ్యా. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశాడా? ఎల్లో తాతతో పేపర్లో రాయిస్తావా? జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించాడా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, హామీలు ఎగ్గొట్టేందుకు ఏం ప్లాన్ చేశారు చంద్రబాబు గారు? మీ అబద్ధాల రోత పత్రానికి చెకెబావ్. సూపర్ 6 హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి రోత పత్రాల పేరుతో మీరు చేసిన డ్రామాలకు చెకెబావ్. అమ్మ చంద్రబాబు, సూపర్ 6 హామీలకు యగనామం పెట్టేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటావా? నీ బూటకపు హామీలకు కేటాయింపులు ఇచ్చావో లేదో ప్రజలకు తెలిసిపోతుందని బడ్జెట్ పెట్టకుండా పారిపోతావా? నువ్వు బడ్జెట్ పెట్టకపోవడానికి జగనే కారణమని ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తావా? అమ్మ చంద్రబాబు, ఈరోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఉంటే నువ్వు చెప్పే అబద్ధాలే నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఏర్పడేది. ఏదైతేనే జగన్ సరైన సమయంలో రంగంలోకి దూకారు. నీ ఒక్కొక్క అబద్ధాన్ని సంస్కారవంతంగా ఉతికారేస్తుంటే నీ అబద్ధాలకున్న మురికే కాదు, 75 ఏళ్లుగా పేరుకుపోయిన తుప్పు కూడా వదిలిపోయింది. రోజుకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తావా? రోజుకో రోతపత్రం విడుదల చేస్తావా? దాని నిండా అబద్ధాలు అచ్చేస్తావా? వాటినే ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తావా? ఇప్పుడు రోతపత్రాల బండారం బట్టబయలైపోయింది. బాబుగారు, పోలవరంపై రోతపత్రం విడుదల చేసి జగన్ 4000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అబద్ధం చెప్పావు. కానీ జగన్ 8044 కోట్లు ఖర్చు చేశారని కేంద్ర మంత్రి వాస్తవాలు బయటపెట్టి నీ రోతపత్రం చెంప చెళ్ళుమనిపించారు. ఇదంతా పక్కన పెడదాం. ఈరోజు జగన్ గారు చెప్పిన విషయంలో నిజం ఉందో లేదో ఈ 10 ప్రశ్నలకు మీ రోతపత్రంపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 1, 2019లో నువ్వు దిగిపోయే నాటికి 2,72,000 కోట్లు అప్పు ఉంది. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2, 2024లో జగన్ దిగిపోయే నాటికి ఆ అప్పు 7,48,000 కోట్లు మాత్రమే. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3, 14 లక్షల కోట్లు అప్పు అని దుష్ప్రచారం చేసి గవర్నర్తో 10 లక్షల కోట్లని అబద్ధం చెప్పించావు. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4, అప్పులపై అసలు నిజాలు చెప్పాల్సి వస్తుందని ఓటాన్ అకౌంట్ పెట్టి తప్పించుకుంటున్నావు. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5, పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే సూపర్ 6 హామీలకు కేటాయింపులు లేవని తేలిపోతుంది. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6, నువ్వు దిగిపోయే నాటికి ఖజానాలో 100 కోట్లు ఉంటే జగన్ దిగిపోయే నాటికి 8,000 కోట్లున్నాయి. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7, తిరుపతి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి నిన్ను కొట్టారనే కోపంతో ఆయనపై ఆయన కుటుంబంపై కక్షగట్టావు. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8, ఏపీలో మద్యం బ్రాండ్లపై బాగా తాగినోడు కూడా నీలా అబద్ధాలు చెప్పలేడు. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9, పోలవరానికి జగన్ 4,167 కోట్లు ఖర్చు చేశారని నువ్వు చెబితే 8,044 కోట్లు ఖర్చు చేశారని కేంద్రం తేల్చింది. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10, రషీద్ దారుణ హత్యను డైవర్ట్ చేయడానికే మదనపల్లెలో ఫైళ్ల దహనం అంటూ గగ్గోలు పెట్టావు. అవునా కాదా? రోతపత్రాల బాబు నిజం చెప్పు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాస్తవాలేంటో ప్రజలకు అర్థమైంది.